భోగాపురం ఎయిర్పోర్టుపై చంద్రబాబు క్రెడిట్ చోరీని మరోసారి ఎండగట్టారు. విశాఖ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఇవాళ చేపట్టిన ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం వైఎస్ జగన్ ఆనాడే నిర్ణయించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టులో ఏ ఒక్క పని చేపట్టలేదని, పైగా విశాఖలో దారి పొడవునా బోర్డులు పెట్టి పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అడవుడి మనందరం కూడా చూసాం. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎల్లో మీడియాకి సంబంధించి పత్రికల్లో ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అయ్యే ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కనీసం భోగాపురం ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా ఫైనలైజ్ చేయకుండా మొన్న జూన్ మే ఎండ్ వరకు కూడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఫైనలైజ్ చేయకుండా అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారికి సంబంధించి అలైన్మెంట్ ఏంటి అనేది మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించకుండా కాలయాపన చేసి ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా ఆయన చేసింది ఏంటంటే ఇలాగా భోగాపురం ఎయిర్పోర్ట్కి దారి, ఇది విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మేము నిర్మాణం చేసిన అడివారం రోడ్ అనుకున్న ఆ రోడ్లో పెట్టిన బోర్డులు, ఇది విశాఖపట్నం దగ్గర నుంచి హనుమంతవాగ జంక్షను, సింహాచలం, అడవివరం, సొంటాం జంక్షను, ఇక్కడ పెందుర్తి దగ్గర గుర్రంపాలెం జంక్షన్. అంటే విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కనుక ట్రాఫిక్ సిగ్నల్స్ బయట అవుట్స్కట్స్లో లేకుండా రావాలంటే ఇక్కడ వరకు వచ్చి ఇది సుమారు 25 కిలోమీటర్లు. ఇక్కడ 25 కిలోమీటర్ల దగ్గర నుంచి మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి కిందకి వెళ్ళి ఇక్కడ సబ్వే నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేసింది ఏంటంటే ఇలా తడికిల్ లాంటి బోర్డులు తగిలించడం తప్ప, ఎయిర్పోర్ట్కి దారి ఇలాంటి బోర్డులు తగిలించడం తప్ప ఆయన ఇంతకు మించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే కూటమి ప్రభుత్వం చేసింది అయితే ఏమీ లేదు. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా అయితే ఈ రోజు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల మాత్రమే ఈరోజు ఎయిర్పోర్ట్ ఇంత నిర్మాణం పూర్తయింది. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేసింది ఏమీ లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.